ఓకే. ఈ ఈ సెషన్‌లో మనము ఫింగర్ ఎక్సర్సైజ్. ఓకే. సో, బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేం జేయాలంటే, మీకున్న నోట్స్, గిటార్ నోట్స్ ఏదైతే పెట్టుకున్నారో, ఆ నోట్స్ మీద మీ లెఫ్ట్ హ్యాండ్ ప్లేస్ చేసి, లెఫ్ట్ హ్యాండ్‌లో ఉన్న షేప్ అంతా మీరు నోట్ చేసుకోండి. రింగ్ ఫింగరు, లిటిల్ ఫింగరు, మిడిల్ ఫింగరు, ఇండెక్స్, థంబ్. ఓకే. సో, ఇది కూడా థంబ్. సేమ్ రూల్ లెఫ్ట్ టు రైట్‌కి వస్తది. మీరు నోట్ చేసుకోండి. ఇది ఎల్ అని పెట్టుకోండి లిటిల్ ఫింగర్. ఇది ఆర్ అని పెట్టుకోండి రింగ్ ఫింగర్. ఇది ఎం అని పెట్టుకోండి మిడిల్ ఫింగర్. ఇది ఐ అని పెట్టుకోండి ఇండెక్స్. ఇది థంబ్. ఓకే. సో ఇక్కడ మీకు ఈ నెక్ నుంచి ఉన్నవి అన్ని బాక్సెస్ని ఫ్రెట్స్ అంటారు. సో ఇది టోటల్గా ఇది ఫ్రెట్ బోర్డు, రైట్? ఇప్పుడు మీరు దీన్ని 1 2 3 4 అని పెట్టుకున్నా పర్లేదు, ఐఎంఆర్ఎల్ అని పెట్టుకున్నా పర్లేదు. నా సలహా ఏంటంటే ఐఎంఆర్ఎల్, ఇండెక్స్, మిడిల్, రింగ్ ఫింగర్, లిటిల్ ఫింగర్ అని పెట్టుకుంటే మంచిది. పెట్టుకున్న తర్వాత మీకు గిటార్కి ఒక షేప్ ఉంటుంది బ్యాక్ సైడ్. ఈ టూ ఫింగర్స్ని ఇట్లా ఎక్సర్సైజ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో ఇట్లా బాగా స్ట్రెచ్ చేసుకొని మనం స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ లాగా చేస్తే కొంచెం గ్యాప్ వస్తుంది నీకు ఫింగర్స్కి. తర్వాత ఒక ఫింగరు ఒక ఫ్రెట్లో సెట్ అయ్యేలాగా చూసుకోవాలి. కష్టం కొంచెం. ఈ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడల్లా నీకు ఫింగర్స్ కొంచెం మూవ్ అవుతాయి, గ్యాప్ వస్తుంది. తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ సౌండింగ్ హోల్ దగ్గర తమ్ ఉంది కదా, తమ్ని ఇట్లా అంటా ఉండాలి. 6 స్ట్రింగ్ని, ఈ ఇండెక్స్ని పైన 6 స్ట్రింగ్లో పట్టుకొని అలా నొక్కి ఉంచి ఫస్ట్ ఏం చేయాలంటే ఫింగర్ ఎక్సర్సైజ్ ఇక్కడ తమ్ అంటా ఉండాలి, ఇక్కడ నొక్కాలి. ఈ ఇండెక్స్ ఫింగరు 1 ఫ్రెట్ నుండి 12th ఫ్రెట్ వరకు, మళ్ళీ 12th నుంచి 1 వరకు నొక్కి మీరు ఇట్లాగా మూవ్ చేసినప్పుడు, స్లైడ్ చేసినప్పుడు ఏమైందంటే మీరు చూస్తున్నారు ఇక్కడ ఫింగర్ మీద గ్యాప్ ఒక షేప్ పడుతుంది. ఆ షేప్ రావాలంటే ఈ ఎక్సర్సైజ్ చేయాలి. 1 2 3 4, 1 2 3 4. సో ఇంత యాక్యురేట్గా మీరు ప్లే చేయాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, పేషెన్స్ ఉంటుంది. సో మీరు ఇట్లాగా ఇండెక్స్తో మొత్తం అసెండింగ్ డిసెండింగ్ రెండు చేయండి. తర్వాత నెక్స్ట్ మిడిల్ ఫింగర్ పెట్టండి, సేమ్ ఎక్సర్సైజ్. రింగ్ ఫింగర్ కూడా సేమ్, లిటిల్ ఫింగర్ కూడా సేమ్. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమైందంటే ఈ మీ లెఫ్ట్ ఫింగర్కి మార్క్స్ వస్తాయి, కొంచెం బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, చాలా అనీజ్గా అనిపిస్తుంది. మీరు కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని పేషెన్స్గా ప్రాక్టీస్ చేయాలి. ఇట్లా మీరు ఈ ఫింగర్స్ అన్నిటినీ ఫ్రెట్స్ మీరు ఇట్లా చేయడం మొదలు పెడితే ఆ షేప్స్ ఏం చేస్తాయంటే మీకు నెక్స్ట్ అడ్వాన్స్ ఫింగర్ ఎక్సర్సైజ్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. ఓకే. ఇంత యాక్యురేట్గా చేయాలి అంటే చూడకుండా కూడా యూ నీడ్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో ఈ ఫింగర్ ఎక్సర్సైజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. చాలామంది గిటార్ ప్లే చెప్పరు ఇది, బట్ యూనో ఐఎమ్ గివింగ్ యూ ఆల్ ఇన్ఫర్మేషన్, క్లియర్గా ఇచ్చేస్తున్నాను. ఈ ఫింగర్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయండి, బాగా యాక్యురసీ రావాలి. అప్పుడే మీరు ప్రొఫెషనల్ వర్షిప్ లీడర్ అవుతారు. ఓకే. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.